వెల్కమ్ బ్యాక్ మధుబాబు తెలుగు యూట్యూబ్ ఛానల్. కొలీగ్స్‌తో అరకు ట్రిప్ వెళ్ళడం జరిగింది. సో, దాని గురించి మీరు ఒకసారి చూద్దాం. మేమెలా వెళ్ళామనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అరకు వ్యాలీ అనేది చాలా ఒక ప్రత్యేక నేచురల్‌గా మనకు విజిటింగ్ ప్లేసు. సో, దీనికి ముందుగా చేరాలంటే మనం వైజాగ్ చేరాలి. సో, అరకుకి వెళ్ళాలంటే ముందు వైజాగ్ నుంచి ట్రైన్‌లో వెళ్తే మాత్రమే చాలా, చాలా అందంగా నేచురల్‌గా మనం ఉన్నటువంటి ఆ గుహలు అండ్ ఆ టన్నెల్స్ చాలా చూసుకోవచ్చు. ప్రకృతి యొక్క అందాలను మనం ఆస్వాదించొచ్చు. ట్రైన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో, మేము టీమ్ అందరం కొలీగ్స్ అందరం బస్సులో వెళ్ళడం జరిగింది. బట్ మీరు ఈ ట్రైన్‌లో కూడా ఎగ్జిక్యూటివ్ చైర్ తీసుకుంటే ఇలా మనం విండోలో నుంచి మన ప్రకృతిని మొత్తం చూడొచ్చు. అండ్ కొండల మధ్యలోంచి ట్రైన్ వెళ్ళే విధానాన్ని కూడా మనం ఆస్వాదించొచ్చు. ఆ అరుపులు, కేకలు చాలా అందంగా ఉంటుంది. ఇది ప్రీవియస్ మేము వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అనమాట. ఎగ్జిక్యూటివ్ చైర్‌లో తీసుకుంటే మాత్రం చాలా చక్కగా మనకి కంఫర్టబుల్‌గా చాలా ఉంటుంది. ఉదయం పూట మాత్రమే 6:45కి అలా ఉంటుంది. ఒకే ట్రైన్ ఉంటుంది. మీరు ముందుగా ప్రీ ప్లాన్డ్‌గా వేసుకుంటేనే ఎగ్జిక్యూటివ్ చైర్ బుక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటది. చాలా అందాలు నేచురల్‌గా ట్రైన్ చూడండి ఎంత నేచురల్‌గా ఉంటదో. ఈ అందాన్ని మనం చిత్రీకరించొచ్చు. చూడొచ్చు కూడా. ఇప్పుడు చూసే మనం ఈ టన్నెల్స్ ఇలాంటివి దాదాపు ఒక 80, 100 దాకా ఉంటాయన్నమాట. ఇలాంటి టన్నెల్స్‌లో మనం మధ్యలో గుహల్లాగా కొండల మధ్యలో నేచురల్‌గానే వెళ్ళేవి ఉంటాయి. సో, అలా వెళ్ళొచ్చు. సో, మేమైతే బస్సులో వెళ్ళాము. కొలీగ్స్ అందరం కలిపి. అప్రాక్సిమేట్‌లీ ఒక 25-30 మెంబర్స్. ఈ కార్యక్రమంలో మధ్యలో భోజనానికి ఆపిన సమయంలో మార్నింగ్ టిఫిన్ దగ్గర అక్కడ మేము కూల్ డ్రింక్స్ అవి తీసుకునే సందర్భంలో మద్యం దుకాణంలో ఎక్స్‌పైర్ అయిపోయిన మందులు అదే మన గవర్నమెంట్ యొక్క మందు ఉంటుంది కదా! తాగే మందులు ఎక్స్‌పైర్ అయిపోయినాయి. అవి వృధాగా పారేస్తున్నారు. సో, అక్కడ చాలామంది బాధపడుతున్నారనమాట. ఎందుకంటే దాదాపు ఒకే 30, 40 అవి ఏమంటారు క్వార్టర్స్ వాటి పేర్లు అంత తెలీదు గానీ అలా బాటిల్స్‌ని పడేస్తున్నారు. సో, ఎవరికైనా ఇస్తుంటే మేము తాగేవాళ్ళం కాదు. కానీ అవి తాగితే హెల్త్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. ఇలా మేము అదయిపోయిన తర్వాత అన్నీ మాకు కావాల్సిన ఫుడ్‌కి సంబంధించినన్ని తీసుకొని బస్సులో మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఒక ఉత్సాహమైనటువంటి జర్నీలో మేము బస్సులో ప్రయాణించడం జరిగింది. ఈ ప్రయాణం ఎలా ఉంటుందంటే తిరుమల బస్ ఎలా అయితే మనకు యూటర్న్ తీసుకొని రౌండ్‌కెళ్తుందో అలానే ఉంటుంది. సో, అన్ని భయంకరమైన రౌండ్ తర్వాత మేము హోటల్‌కి చేరడం జరిగింది. సో, మనకు డ్రైవర్ ఒక ప్యాకేజ్ ద్వారా వెళ్ళాము. సో, అక్కడ బ్యాంబో చికెన్ తీసుకున్నాం. హాయ్ ఆల్. ఇప్పుడే వచ్చాము బుర్రా కేవ్స్ దగ్గరికి. ఆఫ్ వాటర్ వేశారు, క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడే పెరిగి ఇచ్చారు, తిన్నాము. మధు కూడా ఏదో వీడియో తీస్తానంటే ప్రయత్నిస్తున్నాం మొదటిసారిగా. ఒకసారి బాగా చెక్ చేయండి లోపలికి వెళ్ళి. ఇంకేమైనా ఉన్నాయి కూడా మళ్ళీ మీకు ఎవరికి చెప్తాను. అప్పటి వరకు ఈయన రాయగడ రవి గారు అని చెప్పేసి మనం విజయనగరం, ఈయన తిరుపతి ఆయన ఓకేనా. ఈయన విజయవాడ వచ్చేటప్పుడు ఎన్ని ఎక్స్ప్రెస్లు ఉన్నా సరే రాయగడ ఎక్స్ప్రెస్ ఎక్కుతారు. అందులో స్పెషల్ ఏంటంటే టికెట్ 50 రూపాయలే. భోజనం అయిన తర్వాత బుర్రా గృహాలకెళ్ళాం. బుర్రా కేవ్స్ అంటారు వీటిని. సో, నేచురల్‌గా కొన్ని వందల సంవత్సరాల క్రితం నేచురల్‌గా ఏర్పడిన గుహలివి. ఇవి చూసుకున్న తర్వాత బుర్రా గుహలు గైడ్‌తోనే మాత్రమే చూడండి. చాలా మీకు తెలుస్తాయి. అదయిపోయిన వెంటనే బయట జిప్ లైన్ ఉంది. ఇది ఏపీ టూరిజం వాళ్ళదే అనమాట. సో, జస్ట్ ఒక 2 రౌండ్స్‌కి 500 కలెక్ట్ చేస్తారు. చూడండి ఎలా వెళ్తారో లేదా ఒకసారి మా ఫ్రెండ్ కూడా వెళ్ళాడు. మనకుంది బస్ అలర్జీ ఉండడం వల్ల మనం సాహసం చేయలేదు. చేతులు పట్టుకొని మరీ వెళ్తున్నారు. రీచ్ అయిపోయిందబ్బా. సూపర్. ఏం వాటర్ ఫాల్స్ ఇవి? కటికి వాటర్ ఫాల్స్.
మంచి పేరే పెట్టాలి. బుర్రా గుహల తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ కటిక వాటర్ ఫాల్స్కి వచ్చాం. సో ఇక్కడ వెహికల్స్ అలో చేయరు. సో వాళ్ళ వెహికల్స్ మాత్రమే వెళ్ళాలి. పర్ హెడ్ 500 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, అప్పుడు 200 కలెక్ట్ చేస్తారు. సో వచ్చాక నట్ బై అక్కడ నుంచి మళ్ళీ ఒక 1 అవర్ 1 కిలోమీటర్ నడవాలి. నడుచుకుంటూ వెళ్ళాం. సో 2 కిలోమీటర్లు బై వాక్ వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి కదా. హాఫ్ కిలోమీటర్ ఇది తీసుకున్నాలే. ఈ మధ్య వీడియోలు మాట్లాడతా నేను మ్యూజిక్ వేసుకుంటాను బ్యాక్గ్రౌండ్. ఫైనల్లీ ఇదే కదా కటిక వాటర్ ఫాల్స్ రీచ్డ్. సో ఆఫ్టర్ హాఫ్ కిలోమీటర్ we reaching the destination. రీచ్ అయిపోయాం మనం. సక్సెస్ఫుల్లీ వి రీచ్ రైట్. పోయింది వెళ్ళింది. హాయ్ సే హాయ్. యో 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 ఫైనల్. ఏ యంగ్ ఉన్నారు ఒక్కొక్కరు బిలో 20. చిరంజీవి తిరుపతి చెప్పరా షార్ట్ నాదే అదే చెప్పిన తిరుపతి ఆయన. ఇది మాత్రం నాదే అన్నారు. సార్ మీరు అసాధ్యం. ఎక్కడికి అమ్మో. సో అతి కష్టం మీద ఎక్కుతున్నాం మనం. తప్పదు, గమ్యాన్ని చేరాలంటే ఆటుపోట్లు ఎదుర్కోవాలి. సాంగ్ పాడా. దాదాపు అర్ధగంట నడిచిన తర్వాత కటిక వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యాం. సో చూడండి ఒకసారి న్యాచురల్గా ఎంత చక్కగా అద్భుతంగా మనకి 365 డేస్ వాటర్ వస్తాయి. కొద్దిగా మంచుకాలంలో వర్షాకాలం వస్తే ఇంకా హెవీగా వస్తాయి. బట్ వాటర్ మాత్రం కామన్ అనమాట న్యాచురల్గా రావటం. మేమంతా అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాం. వర్ణించాలన్నమాట హ్యాపీనెస్ని. తీస్తున్నా. ఇది నైట్ వ్యూ. సో మొత్తం మేము చూసుకొని వచ్చేసాము. ఇక్కడ చెక్ చేసుకుంటే మిడ్ ఆఫ్ ది ప్లేస్లో ఉన్నాం. సో కాస్త ఒక హాఫ్ అన్ అవర్ 500 to 1 కిలోమీటర్ బై వాక్ చేసుకోవాలి. సో చేసుకుంటే సో వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యాం. సో ఎంజాయ్ మాత్రం అన్ఎక్స్ప్లెయినబుల్స్ అనమాట. సో వర్ణించలేము. దట్టు మేము వచ్చింది ఈవినింగ్. చూడండి ఇప్పటికే చీకటి పడినట్టు అవుతుంది. సో ఈవినింగ్ వచ్చాము. కొద్దిగా కష్టమే నడవడం అంటే. సో యంగ్ వాళ్ళు అయితే ఈజీగా నడుస్తారు. కొద్దిగా ఏజ్ ఉండే వాళ్ళు అయితే ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ సో ఆ వర్త్ ఏదైతే 200 మనం వ్యాన్కి పెడతామో అప్ అండ్ డౌన్కి, అది 100% వర్త్ వర్మ అన్నట్టు, వర్త్ అన్నట్టు 200 మనకి పెట్టినా వేస్ట్ అనిపించదు. సో బికాస్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ప్రత్యేకత, మన ఎంజాయ్మెంట్ కానీ ఫ్యామిలీతో వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది రైట్. 100% వాటర్ ఫాల్ లో వాటర్ నోట్లో పోసుకొని తీయగా ఉంటుంది. స్వచ్ఛమైన ప్రకృతి ప్రసాదించిన గంగా ప్రసాదం లాంటిది అనమాట అది.
సో మీకు రియల్లీ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇలాంటివి లైఫ్లో అప్పుడప్పుడు వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తే కానీ మనకు తెలియదు. ఏమంటావు? కరెక్టే కదా? ఎస్, ఇలా వెళ్ళొచ్చు కదా, ఇందాక ఇలా వెళ్ళాం కదా. డే 1 వీడియో ఇలా క్లోజ్ అయిపోయింది. చూసుకొని అందరం మళ్ళీ వచ్చిన జేబుల్లో వెనక్కి వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళిపోయాము. సో డే 2 వీడియో కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా బెల్ ఐకాన్ కొట్టండి. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. అండ్ సైన్ ఆఫ్ యువర్ మధుబాబు. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్. జై హింద్.